హే ఎవ్రీవన్, ఎస్క్యూఎల్లో కమాండ్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్గా ఎస్క్యూఎల్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్ అండ్ డిక్యూఎల్. డిడిఎల్ కమాండ్స్ ఆర్ క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్ అండ్ రీనేమ్. క్రియేట్, సో ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి ఈ క్రియేట్ కమాండ్ని యూజ్ చేస్తాం. అండ్ డ్రాప్, టేబుల్ని డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఆల్టర్, టేబుల్లో మనం ఏమైనా మాడిఫికేషన్స్కి ఎక్స్ట్రా కాలమ్స్ని యాడ్ చేయడానికి ఈ ఆల్టర్ కమాండ్ని యూజ్ చేస్తాం. అండ్ ట్రంకేట్, టేబుల్లో ఉన్న డేటాని వన్ టైంలో డిలీట్ చేయడానికి ట్రంకేట్ యూజ్ చేస్తాం. అండ్ ఈ టేబుల్ మాడిఫై చేయడానికి రీనేమ్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డిఎంఎల్ కమాండ్స్. డిఎంఎల్ కమాండ్స్ మనకు డేటాని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇన్సెట్ కమాండ్ మనకు డేటాని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం ఒక టేబుల్లో. అండ్ అప్డేట్, ఒక టేబుల్లో డేటాని అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం. డిలీట్ కమాండ్ అనేది మనము ఒక టేబుల్లో పర్టికులర్ డేటాని డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ లాక్, మనకు టేబుల్లో ట్రాన్సాక్షన్ లాక్ అయినప్పుడు నో లాక్ యూజ్ చేసుకొని ఆ టేబుల్లో డేటాని రిట్రీవ్ చేయడానికి ఈ లాక్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డీసీఎల్ కమాండ్ మనం గ్రాంట్ అండ్ రివోక్కి యూజ్ చేస్తాం. అండ్ టీసీఎల్ కమాండ్ కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అండ్ బిగిన్, ట్రాన్సాక్షన్ మెయింటైన్ చేయడానికి ఈ టీసీఎల్ కమాండ్స్ని యూజ్ చేస్తాం. అండ్ డీక్యూఎల్ సెలెక్ట్ కమాండ్కి యూజ్ చేస్తాం. ఒక టేబుల్లో డేటాని రిట్రీవ్ చేయడానికి ఈ సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఇలా సింపుల్గా మనము ఎస్క్యూఎల్ కమాండ్స్ గురించి నేర్చుకోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఎస్క్యూఎల్ కోర్స్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్ నుంచి ప్రో వరకు అన్ని కాన్సెప్ట్ టచ్ చేస్తున్నాను, దాంట్లో వెళ్ళి చూడండి.